నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అధ్యక్షతన సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎందుకు ఈ సమావేశం అంత అత్యవసరంగా నిర్వహించారు? మనతో మాట్లాడడానికి క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కూడా, అదేవిధంగా ఏదైతే ఐవీఆర్ కాల్స్ నిర్వహించినటువంటి టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఐవీఆర్ కాల్స్ లో అభ్యర్థిత్వానికి ఖరారు చేయండి అన్నటువంటి పేర్లు ఓకా విజయ్ కుమార్ కావచ్చు, జేబీ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉండేటువంటి పరిస్థితి. మాట్లాడదాం అసలు ఏ నిర్ణయం కోసం వీళ్ళు సమావేశం అయ్యారని. మేడం, ఏం సమావేశం నిర్వహించారు? అసలు దేనికోసం ఈ సమావేశం ఏర్పాటు? ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు సమీపించాయి, షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి తిరుపతి నగర శాసనసభ్య అభ్యర్థం పైన ఇక్కడ చాలా కన్ఫ్యూషన్లో మరి ఉండడంతో నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మరి మనము మన పొత్తుల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని తుదముట్టించేందుకే ఈ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పడం జరిగింది. కానీ జనసేన కేటాయించడంతో ఇక్కడ అభ్యర్థి ఎవరనేది ఈరోజు తిరుపతి నగరంలో పెద్ద ప్రశ్నార్థకమైపోయింది. ఈ రోజున తిరుపతి నగరంలో స్థానికులు ఉన్నారు, బలిజలు ఉన్నారు, అందరూ ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎంతో సీనియర్స్, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, ఇటు జనసేన పార్టీకి కానివ్వండి, విధేయులు కావండి, నాయకులు కావండి, పార్టీని ఒక చేతిలో పట్టుకొస్తూ బలోపేతం చేస్తూ వస్తున్నటువంటి ఈ మహాకూటంలో కూడా ఈరోజు మరి వైకాపా నుంచి మారినటువంటి అభ్యర్థికి, మరి వేరే జిల్లా నుంచి వస్తున్నటువంటి అభ్యర్థికి ఇక్కడ సీట్ ఇవ్వడం అనేది మా అందరం కూడా ఈ రోజున జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి మేము కోరేది కూటమిని గెలిపించడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం, తప్పకుండా గెలిపిస్తాము. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కానుకగా కూడా ఇవ్వబోతున్నాం. కానీ అభ్యర్థి విషయంలో వాళ్ళు పునరాలోచన చెయ్యాలనేదే మా అభ్యర్థన, మా అందరి అభ్యర్థన. కాబట్టి ఇంకా కూడా వాళ్ళ జనసేన నుంచి కూడా అదే విధమైనటువంటి అభ్యర్థన వెళ్ళింది. కాబట్టి అధినాయకులు పునరాలోచన చేసి అభ్యర్థి విషయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారంటే తిరుపతిలో విజయం అనేది తథ్యం. జనసేనకు సంబంధించి ఇప్పటికే ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నటువంటి పసుపులేటి హరిప్రసాద్ అదే అభ్యర్థిని తీసుకొని ఇటు క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు. అది వాళ్ళ పార్టీ, జనసేన పార్టీ, ఆయన జిల్లా అధ్యక్షుడు, మరి పార్టీ ఆదేశాల మేరకు ఆయన పనిచేస్తుండొచ్చు. దాంట్లో ఎవరు కూడా విభేదించేది లేదు. మా పార్టీ వాళ్ళు కూడా మా అందరికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా పొత్తుల్లో పోయింది కాబట్టి మీరందరూ కూడా పనిచేయండి అని. కానీ మా ప్రధాన డిమాండు స్థానికేతరుడు అనేది, స్థానికులకు ఇవ్వాలి అనేది మా ప్రధాన డిమాండు. మహాకూటమికి మేము వ్యతిరేకమైతే కాదు. చూస్తున్నాం క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క టీడీపీ నేతలు, ముఖ్య నేతలందరూ కూడా ఈ హోటల్లో సమావేశమైనటువంటి పరిస్థితిని కల్లారా చూస్తున్నాం. ఇంకా మాట్లాడదాం. ఏదైతే అభ్యర్థుల లిస్టులో కూడా తాను కూడా పోటీలో ఉన్నటువంటి ఓకా విజయ్ కుమార్ కావచ్చు, జేబీ శ్రీనివాసులు కూడా ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి. సరే, ఏంటి ఈ మీటింగ్కి మీరు కూడా మద్దతు పలుకుతున్నారా? మద్దతు అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా కూర్చొని ఇక్కడ ఏదైతే స్థానికేతరులకి ఈ పార్టీ టికెట్ కేటాయించారో దాని మీద తెలుగుదేశం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. మా సమావేశం అనంతరం మా నిర్ణయం ఏంటనేది కూడా తెలియజేస్తాం. మీరు చెప్పండి జేబీ శ్రీనివాస్ గారు. ఇప్పటికే ఏదైతే లోకేష్ కావచ్చు లేదా ఇతరులు ఎవరైనా కూడా ముఖ్య నేతలందరూ కూడా వాళ్ళు కూడా నాన్ లోకలే. ఇప్పుడు లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తుంటే అతను కూడా నాన్ లోకల్గానే చూపించారు. సో ఈ విధంగా నాన్ లోకల్ తీసుకొని వచ్చారు అని ప్రశ్నించడం పైన మీ టీడీపీ వాళ్ళకు కూడా ప్రశ్నలు కలగవా? మాకు ఒకటే అండి, అతను వైసీపీ క్యాండిడేట్, ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే కాబట్టే వద్దంటున్నాం. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, చంద్రబాబు గారిని తిట్టి అతను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానంటే మేము ఒప్పుకోవడం లేదు. లోకల్లో ఎవరికి ఇచ్చినా మేము చేస్తాం. రాజకీయాల్లో ఈ పార్టీలు మారడం కానీ లేదా విమర్శలను సర్వసాధారణం, అందరి నిర్ణయం తీసుకొని మేము మా నిర్ణయం చెబుతామండి. మీ అధిష్టానానికి మీరు చెప్పేటువంటి డిమాండ్లు ఒకవేళ వినకపోతే చంద్రబాబు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ మీరు చెప్తున్నటువంటి నివేదికని ఒప్పుకోకపోతే అప్పుడు ఏంటి కార్యాచరణ? అందుకే ఇక్కడ కూర్చుంది. అందుకే ఈ మీటింగ్ ఈ మీటింగ్ పూర్తి చేసిన తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.
సో రైట్, అది మొత్తం మీద టీడీపీ క్యాడర్ అంతా కూడా సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కూడా వార్డుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, అభ్యర్థుల లిస్టులో గతంలో ఏదైతే జరిగినటువంటి ఐవీఆర్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ హాజరైనటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో ఈ సమావేశం అయ్యారు. పూర్తి స్థాయిలో నాన్ లోకల్గా వ్యవహరిస్తూ వైసీపీ నుంచి కూడా ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వ్యక్తిని జనసేన అభ్యర్థిగా తిరుపతిలో గనక ఇస్తే ఖచ్చితంగా ఒప్పుకునే ప్రసక్తే లేదు. లోకల్గా ఉండేటువంటి నేతకు ఇప్పటికే టికెట్ అయితే జనసేన పార్టీకి కేటాయించేశారు. తాము కాదని చెప్పడం లేదు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే జనసేనకి తిరిగి వేరే అభ్యర్థిని కనుక ప్రకటించేంత వరకు కూడా తాము ఈ డిమాండ్ని ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము. ఒకవేళ అధిష్టానం కనుక దీనిపైన పునరాలోచన చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అని కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి కూడా టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.